State-of-the-art research, industry-driven skilling, 100% placements. KL, deemed to be university. ఎన్నో రోజులుగా నేను వేచి చూస్తున్న కళ, ఈ కళ 10 ఏళ్ళకి సాకారమైంది. నాకు జనసేనలో చేరాలని కోరిక 10 ఏళ్ళ కోరికని ఈ రోజు నేను తీర్చుకున్నాను. అది కేవలం ఈ డయాస్ మీద ఉన్న నా ఫ్రెండ్స్ మరియు నా ఫ్రెండ్ లక్ష్మి మరియు తప్పశ్రేట్ హరిప్రసాద్ సార్ కానీ మరియు గంగాలపల్లి శ్రీనివాసులు సారు వాళ్ళ బ్రదర్ శివ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ఎంతో శుభదినం. జనసేనానికి తోడుగా ఈ బలిజ సేనాని ఎల్లప్పుడూ ఉంటాడని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆరణి శ్రీనివాసుల వెంట ఆర్కాట్ కృష్ణప్రసాద్ ఎల్లప్పుడూ ఉంటాడని సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. రానున్న ఎన్నికలలో గెలుపు ధ్యేయంగా భారీ మెజార్టీ దిశగా తిరుపతిలో మన సత్తా చూపిస్తామని సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఎటువంటి దీనికి పోకుండా మనము ఈ సీటును మనము కాపాడుకోవాలని, లేకపోతే మనం 5 సంవత్సరాలు మళ్ళీ వెనకబడిపోతామని తిరుపతి ప్రజలందరూ ముక్కుమ్మడిగా కలిసి కట్టుగా చేసుకోవాల్సిన తరుణం ఇది. ఏ ఒక్క నిమిషం కూడా మనము ఏమారపాటుగా ఉన్నా కానీ, అశ్రద్ధగా ఉన్నా కానీ మన భవిష్యత్తులు వెనక్కి వెళ్ళిపోతాయి. దయచేసి అందరూ ఖచ్చితంగా మన ఆరోగ్య శ్రీనివాసులు గారి నాయకత్వాన్ని అసెంబ్లీకి పంపించి మనము తిరుపతిలో భారీ మెజార్టీగా దిశగా మనం పంపించాలని సందర్భంగా కోరుకుంటున్నాము. అలాగే జనసేన నాయకులందరికీ సహకరిస్తూ మనం ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకెళ్ళి మనం అంతా కలిసినట్టుగా మనం ఆరోగ్య శ్రీనివాసులు గెలిపించుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మా సాయశక్తులా ప్రయత్నించి భారీ మెజార్టీ దిశగా మీకు ప్రామిస్ చేస్తున్నాం సార్. మీ భారీ మెజార్టీ తెచ్చి మేము తిరుపతిలో మీకు సీటును మేము అందిస్తాం సార్. మేము కానుకగా రాష్ట్రంలో ఎన్నడూ లేనంత భారీ మెజార్టీ మీకు తెచ్చేందుకు మా ప్రయత్నం మేము చేస్తాం సార్. తప్పకుండా మీరు భారీ మెజార్టీ వెళ్ళాలని పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు మరియు మా తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం సార్. నిస్వార్థంగా సమాజానికి ఏదో చేయాలనే ఆలోచన కలిగిన వ్యక్తి ప్రసాద్ గారు. ప్రసాద్ గారితో కూడా ఒక 1 month బ్యాక్ వెళ్ళి చాలా గట్టిగా ఇలాంటి వ్యక్తులు జనసేనకు అవసరం, జనసేన పట్ల ఉండాలనే విన్నపాన్ని ఆయన మనస్ఫూర్తిగా అంగీకరించి ఈరోజు ఆ ముఖ్య కారకురాలు లక్ష్మి గారు కూడా ఆర్కాట్ ప్రసాద్ నన్ను తీసుకుంటామని చెప్పారు, మాట్లాడాము. అలాగే ముఖ్యంగా ఈరోజు ఇంతమంది ఆయనతో పాటు వస్తూ చాలా మంది యువతను, ఒక్కడే కాదు నా వెంట ఆర్కాట్ యువత ఉందని అందరికీ కూడా కండువాలు వేయించి ఈరోజు జనసేనలో చేర్పించేందుకు జిల్లా అధ్యక్షుడుగా కండువాలు సాలేదని చెబుతున్నాడు ఆర్కాట్ కృష్ణరావు గారికి ధన్యవాదాలు. అలాగే బెల్లంకొండ సురేష్ లోక్సత్తా జిల్లా అధ్యక్షుడు సురేష్ గారు కూడా జనసేన పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో అడుగు ముందుకేయని ఈరోజు వచ్చి లోక్సత్తా నుంచి జనసేన పార్టీలో చేయడం ఎంతో ఆనందంగా ఉంది. సురేష్ గారు కూడా జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున ఇద్దరికి స్వాగతం పలుకుతున్నాం. మీ దాకా జనసేన పార్టీకి అలాగే తిరుపతిలో జనసేన పార్టీకి ఖచ్చితంగా చాలా బలాన్ని ఇచ్చిందని తెలియజేస్తూ ముఖ్యంగా ఒక్క మాట చెప్పి శ్రీనన్న గారిని మాట్లాడాలని కోరుతాను. పవన్ కళ్యాణ్ గారు ఆలోచన రాష్ట్రం గురించి ఏముంది, రాష్ట్రం ఈరోజు ఎలా బాగుండాలి, తన స్వార్థం వదిలి పార్టీని వదిలి రాష్ట్రం గురించి ఆలోచించారు. అలాగే ఆయన అభ్యర్థుల విషయంలో కూడా తిరుపతికి ఎటువంటి వ్యక్తి అయితే ఈరోజు ఈ రాక్షసులతో పోరాడగలిగి నిలబడి ఈ యొక్క తిరుపతి సీట్ని గెలుచుకొని వస్తారని ఆయన ఎంతో ఆలోచించారు. రాష్ట్రంలో ఉన్న 20 సీట్ల గురించి ఎంత ఆలోచించారో తిరుపతి గురించి సీటు గురించి పవన్ కళ్యాణ్ గారు అంత ఆలోచించి ఒక అద్భుతమైన నిర్ణయానికి వచ్చి ఆరణి శ్రీనివాసులు గారిని మన అభ్యర్థిగా ప్రకటించారంటే ఆయన ఆలోచన ఎంతో ఆలోచించి ఈ యొక్క డిసిషన్ తీసుకున్నారు. ఖచ్చితంగా చెప్తున్నాం, అందరూ కలిసి మనందరం కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు తిరుపతి మీద ఆశలు పెట్టుకున్నారో ఆరణి శ్రీనివాసులు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి మనం పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్ గా ఇవ్వాలని మీ అందరినీ కోరుకుంటాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై తెలుగుదేశం,
జై బీజేపీ, జై హింద్. థ్యాంక్ యూ. మన జిల్లా ఉమ్మడి జిల్లా జనసేన అధ్యక్షులు సోదరులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గారికి ఇప్పుడే ఈరోజే మన బీఆర్ఎస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మన ఆర్కాడ్ కృష్ణప్రసాద్ గారు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను మార్గదర్శకంగా తీసుకొని నేను ఉన్నాను, నేను మీతో అడుగులు అడుగు వేస్తాననేసి ముందుకు వచ్చిన ఆర్కాడ్ కృష్ణప్రసాద్ గారిని మనస్ఫూర్తిగా జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తూ ఈరోజు ఆయన ఆధ్వర్యంలో చాలామంది తిరుపతి పట్టణంలో పెద్దలు, యువకులు భారీ ఎత్తున దాదాపు 250-300 మంది సభ్యులు జనసేన పార్టీలో చేరడం, వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ అభినందిస్తున్నాను. అలాగే లోక్ సత్తా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ బెల్లంకొండ సురేష్ గారిని కూడా లోక్ సత్తాకు రాజీనామా చేసి జనసేన పార్టీలో చిరంజీవి గారి ఆశయాలకు అనుగుణంగా నేనుంటాను అనేసి మనకు ముందుకు వచ్చిన బెల్లంకొండ సురేష్ గారిని కూడా మరియు వారి అనుచర వర్గాన్ని కూడా వాళ్ళ అనుచర వర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా జనసేనలోకి ఆహ్వానిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అలాగే ఈ కార్యక్రమానికి మన జిల్లా, మన తిరుపతి నియోజకవర్గంలో మన రాష్ట్ర కార్యదర్శి సుభాష్ని గారికి, రాయలసీమ కన్వీనర్ వనజ గారికి, అదేవిధంగా మన నిన్ననే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువకుడు మన లక్ష్మీపతి గారు కూడా భారీ ఎత్తున నిన్న పార్టీలో జనసేన పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి నిన్న పార్టీలో చేరడం, ఆయన కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజు ఆయన యువత నాయకత్వాన్ని కూడా జనసేన యువత నాయకత్వాన్ని భుజస్కంధాలపైన వేసుకొని తిరుపతి పట్టణంలో యువతను ముందుకు తీసుకురావాలని ఆయన కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే అశోక్ రాజ్ గారు, లక్ష్మి వైస్ ప్రెసిడెంట్ టౌన్ ఉపాధ్యక్షురాలు లక్ష్మి గారు, వీరందరికీ కూడా ఇంకా వేదిక పైన ఉన్న మహిళా సోదరులు అందరికీ కూడా పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆర్కాడ్ కృష్ణప్రసాద్ సోదరులందరికీ కూడా పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా జనసేన అనే ఒక పార్టీ మన పవన్ కళ్యాణ్ గారు స్థాపించి ప్రజలకు నేను ఉన్నాను, ఒక అండగా తోడుగా అని ముందుకు నిలిచి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలు, దుర్మార్గాలు, అరాచకాలు ఇవన్నిటినీ అరికట్టాలి, ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, యువతకు ఉద్యోగాలు కల్పించాలి, కార్మికులకు ఉద్యోగ అవకాశాలు, ఇండస్ట్రీస్ తెప్పించి కార్మికులకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఒక తపనతో ఈ రాష్ట్రం అధోగతి 5 సంవత్సరాల్లో అంధకారమై అప్పుల పాలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు కంకణం కట్టుకొని రాష్ట్రం మొత్తం కూడా వారాహి అని యాత్ర చేసుకుంటూ ప్రజల్లో చైతన్యవంతం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అదేవిధంగా తిరుపతి పట్టణంలో అందరికీ తెలిసిన విషయం, ఇందాక సోదరులు అందరూ కూడా చెప్పడం జరిగింది, ఎక్కడికక్కడ అవినీతి, అరాచకాలు, దుర్మార్గాలు, ఒక ఆధ్యాత్మిక నగరాన్ని గంజాయి నగరంగా తీర్చిదిద్దిన ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, అదేవిధంగా వారి అబ్బాయి అభినయ్, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్న అభినయ్ రెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుతం మున్సిపల్ డిప్యూటీ మేయర్గా మేయర్ అధికారాలను చేతిలోకి తీసుకొని
సర్వం నాదే అనేసి మున్సిపాలిటీలో ఎన్నో దుర్మార్గాలు, గంజాయి వ్యాపారాలు, టీడీఆర్ బాండ్లు, ఆఖరికి ఒక్కటి కూడా వదలకుండా లేఅవుట్లు, ఎన్ని పడితే అన్ని దోచుకు తినడం, ఈ ఆధ్యాత్మిక నగరానికి మచ్చ తెచ్చిన ఏకైక నాయకులు ఈ 5 సంవత్సరాల కాలంలో కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి అనేసి కూడా ఈ సందర్భంగా తిరుపతి పట్టణ వాస్తవ్యులు తెలుసుకోవాలి. మేము ఈరోజు 15-20 రోజులుగా ఇక్కడ తిరుగుతున్నాం. అందరూ కూడా వీళ్ళ దుర్మార్గాలు ఇంతటితో అంతం చేయాలి. మరలా వీళ్ళు గెలిస్తే ఇంకా ఎక్కువ అవుతాయి, వీళ్ళు గెలియకూడదనే ఒక ఆలోచన విధానానికి తిరుపతి నియోజకవర్గ ప్రజలందరూ వచ్చారనేసి కూడా ఖచ్చితంగా కూడా అది చేసి తీర్చాలనేసి కూడా దానికి నిదర్శనం ఈరోజు రోజుకు 100 మంది పార్టీలో తటస్థంగా ఉండేవాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళు అందరూ కూడా జనసేన పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు మెచ్చి ఆయనతో పాటు జత కలిపిన అనుభవజ్ఞుడు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, అంతకన్నా మించి మన భారతదేశ ప్రధాని మోడీ గారు ఆయన నాయకత్వాన్ని, డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని అభివృద్ధికి దిశగా ఆయన అందరినీ కూడా ఈ 3 పార్టీల్ని జత కలిపి ఇక్కడ దుర్మార్గపు పాలన అంతం చేసే దానికోసమే పవన్ కళ్యాణ్ గారు అహర్నిశలో కష్టపడి 3 పార్టీల్లో కలిసి తలిసే తప్ప ఈ నరరూప రాక్షసుల పాలన అంతం చేయలేము అనేసి తెలుసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ముగ్గురిని చేసుకొని కూటమి అభ్యర్థిగా, జనసేన అభ్యర్థిగా మీ అందరి అభిమాన పాత్రుడైన మీ ఆరణి శ్రీనివాసులు జేఎంసీ గారిని నేను తిరుపతి పట్టణ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నియమించడం జరిగింది. ఖచ్చితంగా కూడా మీ నమ్మకాలను కూడా వమ్ము చేయకుండా నాకు ఇక్కడ అన్ని తిరుపతి పట్టణం ఏ విధంగా చేయాలి, ఎక్కడ ఏమి చేయాలి, యువకులకు ఏం చేయాలి, కార్మికులకు ఏం చేయాలి, పెద్దలకు ఏం చేయాలి, ఇక్కడ ఉద్యోగస్తులు టీటీడీ కానీ ఎంప్లాయీస్ కానీ చాలామంది స్థిరపడారు. వాళ్ళందరికీ ఏమి చేయాలనే ఆలోచన విధానం ఉంది. ఖచ్చితంగా కూడా నేను తిరుపతి పట్టణాన్ని, ఆధ్యాత్మిక నగరాన్ని ఇంకా పెంపొందించేట్టుగా ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో తిరుపతి పట్టణాన్ని తీర్చిదిద్దుతాననేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ యొక్క మన ఆర్కాడ్ కృష్ణప్రసాద్ గారు, అదేవిధంగా బండ్ల సురేష్ గారు, బెల్లంకొండ సురేష్ గారు, వీరి అనుచర బృందం వందలాది మంది ఈరోజు పార్టీలో చేరడం జనసేన పార్టీకి శుభసూచకం అనేసి కూడా తెలియజేస్తూ ఇటు ఆర్కాడ్ కృష్ణప్రసాద్ గారిని, బెల్లంకొండ సురేష్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అదేవిధంగా ఈరోజు జనసేన పార్టీలో చేరిన ప్రతి ఒక్క సైనికుడిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.